నమస్తే. నేను మీ రమేష్. గౌరవ రాజాజీ గ్రాండ్ పాస్ ఇంగ్లీష్ గ్రామర్ క్లాస్కి స్వాగతం, సుస్వాగతం. ప్రియమైన విద్యార్థి మిత్రులారా, మనం చాలా సులభమైన రీతిలో ఆంగ్ల వ్యాకరణము నేర్చుకుంటున్నామమ్మా. ఇంతకుముందు క్లాస్లో మనం డైరెక్ట్ ఇండైరెక్ట్ స్పీచ్ స్టార్ట్ చేసాం. డైరెక్ట్ ఇండైరెక్ట్ స్పీచ్లో రూల్స్, డైరెక్ట్ స్పీచ్ నుండి ఇండైరెక్ట్ స్పీచ్కి ఎలా మారుస్తారు, వర్బ్స్ ఎలా మారుతాయి, అడ్వర్బ్స్ ఎలా మారుతాయి, ప్రొనౌన్స్ ఎలా మారుతాయి, వీటిని మనం చూసామమ్మా. ఈ క్లాస్లో సెంటెన్స్ని ఎలా మార్చాలి. ఇంత మొదలు చెప్పాను, సెంటెన్స్ 4 రకాలమ్మా. డిక్లరేటివ్ లేదా అసర్టివ్, దాని స్టేట్మెంట్ కూడా అంటామన్నమాట. నిర్దేశాత్మక వాక్యము. రెండవది ఇంటరాగేటివ్, ప్రశ్నార్థక వాక్యము. మూడవది ఇంపరేటివ్ సెంటెన్సెస్. అంటే ఇంపరేటివ్ అంటే ఆర్డర్ కానివ్వండి, రిక్వెస్ట్ కానివ్వండి, సజెషన్ కానివ్వండి, దాన్ని ఇంపరేటివ్ అంటాం. ఇక నాలుగవది వచ్చి ఎక్స్క్లమేటరీ సెంటెన్స్, ఆశ్చర్యార్థక వాక్యం. సో ఈ విధంగా ఈ 4 వాక్యాల్లో డైరెక్ట్ స్పీచ్ నుండి ఇండైరెక్ట్ స్పీచ్కి ఎలా మారుస్తారో లెట్స్ సీ. ఫస్ట్, ఇప్పుడు దీంట్లో డిక్లరేటివ్ లేదా అసర్టివ్ సెంటెన్స్, నిర్దేశాత్మక వాక్యంలో మార్పులు. ఫ్రెండ్స్, నేను ఇంత మొదలు చెప్పాను, ఈ డైరెక్ట్ స్పీచ్ చాలా కన్ఫ్యూజ్ చేస్తుందమ్మా. ఎందుకంటే దీంట్లో రూల్స్ చాలా ఉన్నాయి. వర్బ్స్ ఎలా మారుతాయి, అడ్వర్బ్స్ ఎలా మారుతాయి, అలాగే ప్రొనౌన్స్ ఎలా మారుతాయి. ప్రొనౌన్స్ చాలా ఇంపార్టెంట్ అమ్మా. వాటిని నేర్చుకున్న తర్వాత, వాటిని చూసిన తర్వాత ఇప్పుడు మనం సెంటెన్స్లోకి వద్దామమ్మా. ఇక సెంటెన్స్లో ఫస్ట్ది డిక్లరేటివ్ సెంటెన్స్ లేదా అసర్టివ్ సెంటెన్స్. దీని స్టేట్మెంట్ కూడా అంటారమ్మా. సో లెట్స్ సీ దీంట్లో ఎలా మార్పు ఉంటుందో. షీ సెయిడ్, కామా, ఇన్వర్టెడ్ కామా స్టార్ట్, ఐ ఆమ్ గోయింగ్ టు ఆదిలాబాద్ నౌ. ఈ షీ అన్నదమ్మా రిపోర్టరు, ఈ సెయిడ్ అంటే రిపోర్టింగ్ వర్బ్ అమ్మా. ఇంతకుముందు చెప్పాను నేను. ఇక్కడ కామా, ఇన్వర్ట్ కామా వచ్చి ఐఎమ్ గోయింగ్ టు ఆదిలాబాద్ నౌ, ఇది రిపోర్టింగ్ స్పీచ్ అమ్మా. ఇది డైరెక్ట్ స్పీచ్ అంటాం దీన్ని. సో ఈ డైరెక్ట్ స్పీచ్ని ఇండైరెక్ట్ స్పీచ్లోకి ఎలా మారుస్తారు? వెరీ ఇంపార్టెంట్, రైట్ డౌన్, జాగ్రత్తగా వినండి, రాసుకోండి. షీ సెడ్ దట్, ఇదమ్మా రూల్. అంటే ఈ అసర్టివ్ సెంటెన్స్లో, డిక్లరేటివ్ సెంటెన్స్లో ఎక్కడైతే కామా ఉంటుందో ఆ కామా ప్లేస్లో ఇండైరెక్ట్ స్పీచ్లో ఏం రాయాలి? దట్. గుర్తుంచుకోండి, రాసుకోండి. ఎందుకంటే మళ్ళీ క్వశ్చన్స్లో ఈ దట్ రాదమ్మా. ఎందుకు చెప్తున్నాను అర్థం చేసుకోండి. మళ్ళీ క్వశ్చన్స్లో ఈ దట్ రాదు, అందుకనే చెప్తున్నాను. ఈ అసర్టివ్ సెంటెన్స్లో కామా ప్లేస్లో ఏమొస్తుంది? దట్. ఇది కంజంక్షన్ అమ్మా. తర్వాత ఇక్కడ ఐ ఏదైతే ఉందో దాన్ని షీగా మార్చాము. ఎందుకంటే ఇక్కడ షీ సెయిడ్, ఆమె అన్నదన్నమాట. ఈ ఐ ఏమైంది ఇక్కడ? షీ. యామ్ వాజ్ అయిందమ్మా. గోయింగ్, నేను చెప్పాను ఇంతకుముందు ప్రెసెంట్ టెన్స్ పాస్ట్ టెన్స్ అవుతుందని. అంటే ఇది ప్రెసెంట్ కంటిన్యూస్ టెన్స్, పాస్ట్ కంటిన్యూస్ టెన్స్ అయిందమ్మా. ఒక్కటి గుర్తుంచుకోండి, ఇది చేంజ్ అన్నమాట. సో షీ సెడ్ దట్ షీ వాజ్ గోయింగ్ టు ఆదిలాబాద్. దెన్ ఈ నవ్ ఏదవుతుందమ్మో దాన్ని దెన్ అవుతుంది. అడ్వర్బ్ ఇంతకుముందు రూల్స్లో నేను ఇచ్చాను, వాటిని చూడండి. ఎవరైతే ఈ వీడియోని ఫస్ట్ టైం చూస్తున్నారో దయచేసి అటువంటి విద్యార్థులు ప్లేలిస్ట్కి వెళ్ళండి అమ్మా. ప్లేలిస్ట్లో ఇంతకుముందు వీడియోలు భద్రంగా ఉన్నాయి, వాటిని చూడండి అమ్మా, మీకు పూర్తిగా అర్థమవుతుంది. వెల్, ఇక సెకండ్ సెంటెన్స్ చూద్దామమ్మా. హీ సెడ్ టు మీ, ఐ డోంట్ వేస్ట్ మై టైమ్. హీ సెడ్ టు మీ. ఈ పైన ఫస్ట్ సెంటెన్స్లో కేవలం సేడ్ ఉందమ్మా, గుర్తుంచుకోండి. ఈ సెకండ్ సెంటెన్స్లో సేడ్ టు ఉందమ్మా. దీని తర్వాత ఆబ్జెక్ట్ ఉంది ఇక్కడ. దీంట్లో కేవలం సేడ్ ఉంది, దీంట్లో ఏముంది? సేడ్ టు, ఇది ఆబ్జెక్ట్ అమ్మా, మీ అని. హీ సేడ్ టు మీ, ఐ డోంట్ వేస్ట్ మై టైమ్. ఇది డైరెక్ట్ స్పీచ్ అమ్మా. ఇక ఇండైరెక్ట్ స్పీచ్లో ఈ సేడ్ టు ఏదైతే ఉందో అది టోల్డ్ అవుతుందమ్మా. వెరీ ఇంపార్టెంట్, వెరీ వెరీ ఇంపార్టెంట్. హీ టోల్డ్ మీ, ఈ టోల్డ్ తర్వాత మళ్ళీ టు రాదు. ఇదే కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్లో మిమ్మల్ని ఇక్కడే కన్ఫ్యూజ్ చేస్తారు. కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో ఏమంటారమ్మా అక్కడ తెలుసా? ఈ టూ తర్వాత, ఈ టోల్డ్ తర్వాత కూడా టూ ఇస్తారమ్మా. సపోజ్ మీకు ఇది తెలిసిందనుకోండి,
మీరు తప్పుని చూస్తారు, గమనిస్తారు, దాన్ని కరెక్ట్ చేస్తారు. సపోజ్ మనకు కనుక ఇది తెలియలేదు అనుకోండి, అర్థం కాదు మనకి ఏం చేయాలో. సో ఒక్కటి గుర్తుంచుకోండి, టోల్డ్ తర్వాత టు రాదు. దిస్ ఇస్ ద మోస్ట్ ఇంపార్టెంట్. హీ టోల్డ్ మీ దట్, సేమ్ అమ్మ, మళ్ళీ కామా ప్లేస్ లో రాయాలి దట్ కంజంక్షన్. ఈ హీ అవుతుందో ఇక్కడ ఐ హీ అయిందమ్మా ప్రొనౌను. హీ డోంట్ ఉంది ఇక్కడ, డిడంట్. హీ డిడంట్ వేస్ట్ హిజ్ టైం, మై ఏమైంది ఇక్కడ, హిజ్ అయిందమ్మా. ఇవన్నీ రాసిచ్చాను నేను ఇంతకుముందు క్లాస్లో, అన్నీ రాసి ఉన్నాయమ్మా. అన్నీ చూడండి ఎలా మారుతున్నాయో, వెరీ ఇంపార్టెంట్. సో ఇక్కడ సేడే ఉంది, ఇక్కడ సేడ్ టు ఏమైందమ్మా, టోల్డ్. ఇది ఒక్కటి గుర్తుంచుకోండి అమ్మా. అంటే ఎప్పుడైతే డైరెక్ట్ స్పీచ్ లో సేడ్ ఉంటుందో ఓన్లీ సేడ్, ఇండైరెక్ట్ స్పీచ్ లో సేడ్ అవుతుందమ్మా. ఎప్పుడైతే సేడ్ టు ఉంటుందో అప్పుడు టోల్డ్ అవుతుందమ్మా. టోల్డ్ తర్వాత టు మళ్ళీ రాదు. ఇంకోసారి చెప్తున్నాను. వెల్, ఇక ఈ సెంటెన్సెస్ ఇలా ఈ విధంగా ఉంటాయి. ఇక దీంట్లో చేంజెస్ అమ్మా, మార్పులు మరి ఎక్కడెక్కడ మార్చాం మనము. ఇంగ్లీష్లో చెబుతాను, తెలుగులో కూడా చెప్తాను, ఎందుకంటే ఇక్కడ తెలుగులో ప్లేస్ లేక రాలేదు, చెబుతాను, అవి రాసుకోండి. చేంజెస్ నెంబర్ 1, ఇవి రూల్స్ ఏనమ్మా. ద రిపోర్టింగ్ వర్బ్ ఇన్ డైరెక్ట్ స్పీచ్ సేడ్ బికమ్స్ సేడ్ ఇన్ ఇండైరెక్ట్ స్పీచ్. ఇదేనమ్మా ఫస్ట్ ఇక్కడ వచ్చింది సేడ్. ద రిపోర్టింగ్ వర్బ్ ఇన్ డైరెక్ట్ స్పీచ్, డైరెక్ట్ స్పీచ్ లో ఉన్న రిపోర్టింగ్ వర్బ్ సేడ్ ఇండైరెక్ట్ స్పీచ్ లో ఏమవుతుందమ్మా, సేడే అవుతుంది. రాసుకోండి. డైరెక్ట్ స్పీచ్ లో ఉన్న రిపోర్టింగ్ వర్బ్ సేడ్ ఇండైరెక్ట్ స్పీచ్ లో సేడ్ గానే ఉంటుంది. ఇది తెలుగులో రాసుకోండి అమ్మా. నెంబర్ 1 చేంజ్, రూల్ నెంబర్ 1. ఇక రూల్ నెంబర్ 2, ద రిపోర్టింగ్ వర్బ్ సేడ్ టు ఇన్ డైరెక్ట్ స్పీచ్, డిఎస్ రాశానమ్మా. డైరెక్ట్ స్పీచ్ మీరు పూర్తి రాసుకోండి అమ్మా. డైరెక్ట్ స్పీచ్ లో రాసుకోండి, డిఎస్ రాశాను నేను. ఇక్కడ ప్లేస్ తక్కువ ఉంది కనుక ప్లేస్ అడ్జస్ట్ చేయడానికి డిఎస్ రాశాను. మీరు డిఎస్ రాయకండి, మీరు డైరెక్ట్ స్పీచ్ రాయండి అమ్మా. ద రిపోర్టింగ్ వర్బ్ సేడ్ టు ఇన్ డైరెక్ట్ స్పీచ్ బికమ్స్ టోల్డ్ ఇన్ ఇండైరెక్ట్ స్పీచ్. సేడ్ టు ఏమవుతుందమ్మా, టోల్డ్ అవుతుంది. ఇక్కడ ఇచ్చాను చూడండి. ఇది సెకండ్ రూల్, సెకండ్ చేంజ్. ఇక మూడవదమ్మా, ద కంజంక్షన్ దట్ కమ్స్ ఎట్ ద ప్లేస్ ఆఫ్ కామా. ఈ కామా ఏదైతుందో డైరెక్ట్ స్పీచ్ లో, ఈ కామా స్థానంలో దట్ అనే కంజంక్షన్ వస్తుందమ్మా. రాసుకోండి తెలుగులో కూడా. ఏం రాసుకుంటారు, డైరెక్ట్ స్పీచ్ లోని కామా స్థానంలో ఇండైరెక్ట్ స్పీచ్ లో దట్ అనే కంజంక్షన్ వస్తుంది. రాసుకోండి. ఇది మూడవది. ఇక నాలుగో చూద్దామమ్మా, ఏముంది ఇక్కడ, ద ఇన్వర్టెడ్ కామాస్. ఇన్వర్టెడ్ కామాస్ అంటే ఇక్కడైతే మనం ఇచ్చామమ్మా, ఇవి అవతల చిహ్నాలు అవి. ద ఇన్వర్టెడ్ కామాస్ ఆర్ రిమూవ్డ్ ఇన్ ఇండైరెక్ట్ స్పీచ్. ఇండైరెక్ట్ స్పీచ్ లో మళ్ళీ ఇన్వర్టెడ్ కామాస్ ఉండవమ్మా. డైరెక్ట్ స్పీచ్ లో ఉంటాయి, ఇండైరెక్ట్ స్పీచ్ లో ఉండవు. ఇది మీకు ఎప్పుడైతే పంక్చువేషన్ అడుగుతారమ్మా, పంక్చువేషన్, అప్పుడు ఇది మీకు చాలా ఉపయోగపడుతుంది. కామా ఎక్కడ పెట్టాలి, ఇన్వర్ట్ కామాస్ ఎక్కడ పెట్టాలి, ఇది చాలా ఉపయోగపడుతుంది అమ్మా. సో ఇండైరెక్ట్ స్పీచ్ లో ఏముండవు, ఇన్వర్టెడ్ కామాస్ ఉండవు. ఇక చివరిది ఐదవదమ్మా, ద ప్రొనౌన్స్ వర్బ్స్ అండ్ అడ్వర్బ్స్ షుడ్ బి చేంజ్డ్ యాజ్ మెన్షన్డ్ ఎర్లియర్ ఇన్ డిఫరెంట్ రూల్స్. సర్వనామాలు, క్రియలు, క్రియా విశేషణాలు ఇంతకు మొదలు మనం ఏవైతే రూల్స్ రాసుకున్నామో ఆ రూల్స్ ప్రకారము, ఆ నియమాల ప్రకారము మనం వాటిని మార్చాలమ్మా. ఇది 5వ రూలు. ఈ 5 రూల్స్ ఇంగ్లీష్లో రాసుకోండి. నేను ఇప్పుడు తెలుగులో చెప్పాను, అవి కూడా రాసుకోండి, మర్చిపోకండి. ఎందుకంటే ఇది బేసిక్ అమ్మా. నేను చెప్పేదంతా ఫండమెంటల్, బేసిక్. మీకైతే నేను నేర్పుతున్నానో ఇప్పుడు అంతా బేసిక్ ఏనమ్మా. పునాది, నేను ఇప్పుడు మీకు పునాది ఇస్తున్నాను, గట్టి పునాది నేను వేస్తున్నాను. ఆ పునాది పైన మీరేం కడతారో అది మీ ఇష్టం. వెల్, సో ఇదమ్మా డిక్లరేటివ్ సెంటెన్స్ లో ఎలా మారుతాయో. ఇక ఇంటరాగేటివ్ సెంటెన్స్ లో డైరెక్ట్ స్పీచ్ నుండి ఇండైరెక్ట్ స్పీచ్ లోకి ఎలా మారుతుందో చూద్దామమ్మా. డియర్ ఫ్రెండ్స్, ద మోస్ట్ ఇంపార్టెంట్ సెంటెన్సెస్. నేను టెన్స్ నేర్పేటప్పుడు పదే పదే చెప్పానమ్మా. ఎప్పుడైతే టెన్స్ నేర్చేటప్పుడు మనము అసర్టివ్ సెంటెన్స్ నుండి, అసర్టివ్ సెంటెన్స్ ని దాన్ని నెగిటివ్ చేసాం, నెగిటివ్ తర్వాత క్వశ్చన్ చేసామమ్మా. అప్పుడు పదే పదే చెప్పాను. మళ్ళీ కావాలంటే ప్లేలిస్ట్కి వెళ్ళి టెన్స్ చూడండి అమ్మా, మీకు అర్థమవుతుంది.
అంటే క్వశ్చన్స్ ని ఎలా మారుస్తారు, డైరెక్ట్ స్పీచ్ లో ఉన్న క్వశ్చన్ ఇండైరెక్ట్ స్పీచ్ లో ఎలా మారుతుంది, ఇది చాలా మందికి అర్థం కాదమ్మా. కొరకరాని కొయ్యగా ఉంటుంది చాలా మందికి. అందుకనే ప్లీజ్ పే యువర్ అటెన్షన్ హియర్. క్వశ్చన్స్ ని ఎలా మారుస్తున్నాము అది చూడండి అమ్మా. డీటెయిల్ గా చెబుతాను, రాసుకోండి. ఇంగ్లీష్లో రాసుకోండి, తెలుగులో కూడా రాసుకోండి. చూడండి అమ్మా, ఇంటరాగేటివ్ సెంటెన్స్, ప్రశ్నార్థక వాక్యాలు. దేర్ ఆర్ 2 types ఆఫ్ క్వశ్చన్స్. ప్రశ్నార్థక వాక్యాలు 2 రకాలమ్మా. ఒకటి వర్బల్ క్వశ్చన్స్ అంటాం వాటికి, లేదా ఎస్ నో టైప్ క్వశ్చన్స్ అంటాము. ఇక రెండవది వచ్చి డబ్ల్యూహెచ్ క్వశ్చన్స్. డబ్ల్యూహెచ్ క్వశ్చన్స్ అంటే ఈ ప్రశ్నలో డబ్ల్యూహెచ్ వర్డ్స్ మొదలు వస్తాయి. ఈ వర్బల్ క్వశ్చన్స్ లో డబ్ల్యూహెచ్ వర్డ్స్ కాకుండా ఈజ్, ఆర్, క్యాన్, కుడ్, మే, మైట్, షల్, షుడ్, విల్, వుడ్ ఇటువంటి హెల్పింగ్ వర్డ్స్ వస్తాయమ్మా. వాటిని వర్బల్ క్వశ్చన్స్ అంటాం. ఇది గుర్తుంచుకోండి. ప్రశ్నలు 2 రకాలు. మరి 2 రకాలలో ఎలా మారుతుంది ఫస్ట్ చూద్దామమ్మా. షీ సెడ్ టు మీ, ఈజ్ దిస్ యువర్ కాలేజ్? చూడమ్మా, షీ సెడ్ టు మీ కామా స్టార్ట్ ఈజ్ తో స్టార్ట్ అయిందమ్మా. అంటే ఇదే క్వశ్చన్ ఇది, చెప్పండి అమ్మా. ఎస్, వర్బల్ క్వశ్చన్. అంటే ఈజ్ తో స్టార్ట్ అయిందంటే ఏ క్వశ్చన్ ఇది? వర్బల్ క్వశ్చన్. ఈజ్ దిస్ యువర్ కాలేజ్? షీ సెడ్ టు మీ. ఈజ్ దిస్ యువర్ కాలేజ్? క్వశ్చన్ మార్క్, ఇన్వర్టెడ్ కమాస్, క్లోజ్. అయితే దాని ఎండెడ్ స్పీచ్ ఏమైతుందో చూద్దామమ్మా. షీ ఆస్క్డ్ మీ. చూడమ్మా, ఇంతకు ముందు అసర్టివ్ సెంటెన్స్ లో సెడ్ టు కి టోల్డ్ చేశాం మనము. ఇక క్వశ్చన్స్ లో ఏం చేస్తున్నాము? ఆస్క్డ్. షీ ఆస్క్డ్ మీ. ఇక కామా ప్లేస్ ఏదైతుందో అక్కడ ఇఫ్ తీసుకొచ్చాము. ఇక్కడ గుర్తుంచుకోండి, అసర్టివ్ సెంటెన్స్ లో దట్ రాశాము, కాకపోతే ఈ వర్బల్ క్వశ్చన్ ఏం రాస్తున్నాం ఇక్కడ? ఇఫ్. ఈజ్ దిస్ యువర్ కాలేజ్? ఇది డైరెక్ట్ స్పీచ్ లో ఉందమ్మా. ఇఫ్ దట్ వాజ్ మై కాలేజ్, మరి ఈ దట్ ఎక్కడి నుంచి వచ్చిందమ్మా? అదే నేను టెస్ట్ చెప్పేటప్పుడు చెప్పానమ్మా, ఈ డైరెక్ట్ స్పీచ్ లో ఉన్న క్వశ్చన్ సెంటెన్స్ ఇండైరెక్ట్ స్పీచ్ లో అసర్టివ్ సెంటెన్స్ గా మారుతుంది. అంటే దీని అర్థం ఏంటంటే ఈ ఈజ్ దిస్, ఈజ్ వర్బ్ అమ్మా, ఈ దిస్ అనే సబ్జెక్ట్ ఇక్కడ, ఈ దిస్ అనేది స్టార్టింగ్ వస్తుంది, ఈజ్ అనేది ఇక్కడికి వస్తుంది. అప్పుడు ఇక్కడ దిస్ దట్ అయింది, ఈజ్ వాజ్ అయింది. ఇది చేంజ్ అమ్మా. ఇదే చాలా మందికి అర్థం కాదు. ఇప్పుడు మీకు కూడా జాగ్రత్తగా వింటే కానీ అర్థం కాదమ్మా. కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లో చాలా మంది 90% స్టూడెంట్స్ తప్పు చేస్తారమ్మా దీంట్లోనే. షీ ఆస్క్డ్ మీ ఇఫ్ దట్ వాజ్ మై కాలేజ్, ఫుల్ స్టాప్, ఇన్వర్టెడ్ కామాస్ రిమూవ్డ్, క్వశ్చన్ మార్క్ రిమూవ్డ్. క్వశ్చన్ మార్క్ లేదు, ఇన్వర్టెడ్ కామాస్ కూడా లేవు. ఇది వర్బల్ క్వశ్చన్ అమ్మా. ఇక రెండోది చూద్దాం. ఐ సెడ్ టు హర్, వెన్ డిడ్ యూ అరైవ్ హియర్? ఐ సెడ్ టు హర్, కామా స్టార్ట్, వెన్ డిడ్ యూ అరైవ్ హియర్? చూడమ్మా, ఇండైరెక్ట్ ఏముందో. ఐ ఎంక్వైర్డ్ హర్. ఫస్ట్ లో ఆస్క్డ్ అన్నాము, ఇక్కడ ఎంక్వైర్డ్. ఆస్క్డ్ లేదా ఎంక్వైర్డ్ రెంట్లో నుంచి ఏదైనా యూజ్ చేయొచ్చు అనమాట. సెడ్ టు ఆస్క్డ్ అవుతుంది, ఎంక్వైర్డ్ అవుతుంది. హర్. ఇక ఈ వెన్ డిడ్ యూ కమ్, ఇదే క్వశ్చన్ అమ్మా, చెప్పండి. ఎస్, ఇది డబ్ల్యూహెచ్ క్వశ్చన్ అమ్మా. అంటే ఈ క్వశ్చన్ డబ్ల్యూహెచ్ అనమాట. ఈ డబ్ల్యూహెచ్ క్వశ్చన్ ఇది. ఫస్ట్ ఏమో వర్బల్ క్వశ్చన్, సెకండ్ ఏమో డబ్ల్యూహెచ్ క్వశ్చన్. అయితే ఇప్పుడు ఏం చేసాం ఇక్కడ? ఐ ఎంక్వైర్డ్ హర్ వెన్. ఇక్కడ ఏదైతే వెన్ ఉందో అదే తీసుకున్నామమ్మా. ఇక్కడ వర్బల్ క్వశ్చన్ లో ఇఫ్ రాసాం, డబ్ల్యూహెచ్ క్వశ్చన్ లో ఈ వెన్ యూజ్ చేసామమ్మా. వెన్ షీ హ్యాడ్ అరైవ్డ్, యూ షీ అయిందమ్మా, డిడ్ హ్యాడ్ అయింది. ఎందుకంటే సింపుల్ పాస్ట్ టెన్స్, పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్ అవుతుంది. ఇది రాసిచ్చానమ్మా నేను మీకు. ఏవైతే వర్డ్స్ ఎప్పుడైతే చేంజ్ అయ్యాయో అప్పుడు మీకు రాశానమ్మా. సింపుల్ ప్రెజెంట్ టెన్స్ చేంజెస్ ఇంటూ పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్. సో వెన్ డిడ్ యూ అరైవ్ హియర్? వెన్ షీ హ్యాడ్ అరైవ్డ్ దేర్, హియర్ దేర్ అయిందమ్మా. ఇది రాసుకోండి. మీకు ఏవైతే రూల్స్ ఇచ్చారో నేను, ఆ రూల్స్ పదే పదే మళ్ళీ మళ్ళీ చదవండి అమ్మా. అప్పుడు కానీ అర్థం కాదు. సో దిస్ ఇస్ డబ్ల్యూహెచ్ క్వశ్చన్. ఇక చేంజెస్ అమ్మా. మరి ఈ క్వశ్చన్స్ లో ఎలా మార్పులు ఎలా చేస్తున్నారు? నెంబర్ 1, ద ఇంటరాగేటివ్ సెంటెన్స్ ఇన్ డైరెక్ట్ స్పీచ్ బికమ్స్ అసర్టివ్ సెంటెన్స్ ఇన్ ఇండైరెక్ట్ స్పీచ్. ద మోస్ట్ ఇంపార్టెంట్ అన్న ఫస్ట్, ఈ ఫస్ట్ చేంజ్ అవుతుందో ఫస్ట్ రూల్ కిందో మోస్ట్ ఇంపార్టెంట్. డైరెక్ట్ స్పీచ్ లో ఉన్న ప్రశ్నార్థక వాక్యము ఇండైరెక్ట్ స్పీచ్ లో నిర్దేశాత్మక వాక్యం అవుతుందమ్మా, అసర్టివ్ సెంటెన్స్ అవుతుందమ్మా.
ఇది ద మోస్ట్ ఇంపార్టెంట్ ఇది. ఇక రెండవది చూద్దాం. ద రిపోర్టింగ్ వర్బ్ సెడ్ టు బికమ్స్ ఆస్క్డ్ ఆర్ ఇంక్వైర్డ్ ఇన్ ఇండైరెక్ట్ స్పీచ్. రిపోర్టింగ్ వర్బ్స్ ఏదైనా రాసుకోండి అమ్మా. రిపోర్టింగ్ వర్బ్స్ సేడ్ లేదా సేడ్ టు అవి ఇండైరెక్ట్ స్పీచ్ లో ఆస్క్డ్ లేదా ఇంక్వైర్డ్ గా మారుతాయి. తెలుగులో కూడా రాసుకోండి, ఆంగ్లంలో రాసుకోండి, తెలుగులో రాసుకోండి. ఇక మూడవదమ్మా, ఇన్ వర్బల్ క్వశ్చన్ కంజంక్షన్ ఇఫ్ ఆర్ వెదర్ కమ్స్ ఎట్ ద ప్లేస్ ఆఫ్ కామా. ఈ వర్బల్ క్వశ్చన్స్ లో ఈ వర్బల్ ఫస్ట్ క్వశ్చన్ అవుతుందో ఈ క్వశ్చన్స్ లో కామా ప్లేస్ లో మనం అసర్టివ్ సెంటెన్స్ లో దట్ తీసుకున్నామమ్మా. కానీ ఇక్కడ వర్బల్ క్వశ్చన్ లో కామా ప్లేస్ లో కంజంక్షన్ ఇఫ్ లేదా వెదర్ ని యూజ్ చేస్తారమ్మా. నెక్స్ట్ ఇక ఫోర్త్ చూద్దామమ్మా. 4వ రూలు, ఇన్ WH క్వశ్చన్స్ ద సేమ్ WH వర్డ్ షుడ్ బి యూజ్డ్ యాజ్ కంజంక్షన్ ఎట్ ద ప్లేస్ ఆఫ్ కామా. ప్రశ్నలు 2 రకాలు, వర్బల్ WH క్వశ్చన్స్. వర్బల్లో కామా ప్లేస్ లో ఇఫ్ రాశాము. ఇక WH క్వశ్చన్స్ ఏవైతే ఉన్నాయో ఆ WH క్వశ్చన్స్ లో కామా ప్లేస్ లో ఆ ఏ WH వర్డ్ అయితే మనకు క్వశ్చన్ లో ఇచ్చారో ఇక్కడ వెన్ ఇచ్చారమ్మా. ఇక్కడ ఏమి ఇచ్చారు? వెన్ ఇచ్చారు. వెన్ రాశాం. ఇక్కడ వెన్ కి బదులు ఈ WH వర్డ్ ఏదైనా పర్వాలేదు, వాట్, విచ్, వేర్, వై, ఈ ఏ వర్డ్ వస్తే అదే వర్డ్ ఇండైరెక్ట్ స్పీచ్ లో రాయాలమ్మా. ఇన్ WH క్వశ్చన్స్ ద సేమ్ WH వర్డ్ షుడ్ బి యూజ్డ్ యాజ్ అ కంజంక్షన్ ఎట్ ద ప్లేస్ ఆఫ్ కామా. కామా ప్లేస్ లో ఆ WH వర్డ్ నే యూజ్ చేయాలి. ఇఫ్ కానీ వెదర్ కానీ యూజ్ చేయకూడదు, దట్ కూడా యూజ్ చేయకూడదు. ఇది 4వదమ్మా. ఇక 5వది, ఇన్వర్టెడ్ కామాస్ ఆర్ రిమూవ్డ్ ఇన్ ఇండైరెక్ట్ స్పీచ్. ఇండైరెక్ట్ స్పీచ్ లో ఇన్వర్టెడ్ కామాస్ ఉండవమ్మా, తీసేయాలి. క్వశ్చన్ మార్క్ కూడా తీసేయాలి. ఇక 6th వన్, ప్రొనౌన్స్, వర్బ్స్ అండ్ అడ్వర్బ్స్ షుడ్ బి చేంజ్డ్ suitably according to the rules mentioned earlier. అకార్డింగ్ టు ద రూల్స్ మెన్షన్డ్ అర్లియర్. ఇంతకు మొదలు మనం ఏవైతే రూల్స్ రాసుకున్నామో ఆ రూల్స్ ప్రకారంగా సర్వనామాలు, క్రియలు, క్రియా విశేషణాలు వీటిని యోగ్య రూపంగా మార్చాలమ్మా. వీటిని సరియైన పద్ధతిలో మార్చాలమ్మా. సో ఈ విధంగా ఇవి రూల్స్ రాసుకోండి. మీకు ఇంకా ఏమైనా డౌట్ ఉంటే కామెంట్ బాక్స్లో నాకు కామెంట్ పెట్టండి అమ్మా. మీ ఈ దాంట్లో మీ కామెంట్కి, మీ డౌట్స్కి నేను ఆన్సర్ తప్పకుండా ఇస్తాను. సో ఇక్కడ మనము ఆగుదామమ్మా. నెక్స్ట్ క్లాస్లో ఇంపరేటివ్ సెంటెన్సెస్, ఎక్స్క్లమేటివ్ సెంటెన్సెస్ ఈ సెంటెన్స్తో మళ్ళీ కలుద్దామమ్మా. అంతవరకు ఆల్ ద బెస్ట్, టేక్ కేర్.